అనగా నిన్న పలమనేరు నియోజకవర్గం బోరెడ్డిపల్లి కాలనీలో జరిగినటువంటి విచార ఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగేదానికి ఇది నిదర్శనం అవునా కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంతవరకు పలమనేరు చరిత్రలో ఎక్కడా కూడా ఇలాంటి వేధింపులు జరగలేదు. కానీ ఈసారి ఇలాంటి వేధింపులకి నాంది పలికారు మీరు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాము. మేము ఒకటే అడిగేది, గడ్డూరు కాలనీలో ఒక ఎస్సీ కులంకు చెందినటువంటి కృష్ణప్పను మీ పార్టీ 255 బూత్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు అనే అతను వేధించి కులం పేరుతో దూషించి అవమానపరిచి అతని కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది మీ పార్టీకి. ఇది తగునా అని అడుగుతా ఉన్నాము. ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక పెయింటరు పొగలంతా కష్టపడి ఒక కూలి చేసుకొని వస్తే తప్ప అతని కుటుంబాన్ని సాకిలైనటువంటి పరిస్థితిలో దీని వెనకాల శ్రీనివాసులు ఒక్కడే కాదు, దీని వెనకాల నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలా, ఎన్క్వైరీ పారదర్శకంగా జరిపించాలా. కృష్ణప్ప కుటుంబానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు పారితోషికం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, మీడియా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కృష్ణప్ప నిన్న కార్యకర్తల వలన మామిడి తోటలో గురిపోసుకొని చనిపోవడం జరిగింది. సిడి వాసులు సీను అనే వ్యక్తి కృష్ణప్పని మానసికంగా క్షోభ పెడుతూ దగ్గర 15 సంవత్సరములుగా ఒక ఇంటిలో కుటుంబం ఉంటున్నాడు. ఆయన్ని మానసికంగా ఆయన వచ్చి సీనా అనే వ్యక్తి ఇప్పుడు వచ్చి కృష్ణప్పని పిలిచి, నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కానీ ఈ ఇల్లు నీది కాదు, రమాదేవి అనే చెప్పి అతన్ని బెదిరించడం జరిగింది. కానీ ఒక దగ్గర 15 సంవత్సరాలుగా అతను ఆ కుటుంబంతో ఉన్నాడు. కాబట్టి ఆ సీనా అనే ఒక వ్యక్తి ఇతన్ని 50,000 నుంచి దగ్గర 5 లక్షల వరకు డిమాండ్ చేయడం అనేసి మాకు తెలిసినది. కాబట్టి దీనిపైన ఆ యొక్క సీనా అనే వ్యక్తిని మీరు ప్రశ్నించి కృష్ణప్ప కుటుంబానికి మీరు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం అంటే మీకు అంత చిన్న చూపు అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల స్వేచ్ఛగా ఇన్ని రోజు బతకగలిగాము. ఈరోజు దళితులమైనటువంటి మా ఎస్సీ సామాజిక వర్గము నాయకుల్ని చంపడమేనా మీ పని? మేము కనీసము ఈ ప్రజాస్వామ్యంలో ఈ మనుషుల మధ్య బ్రతకడానికి కూడా వీలు కాకుండా మా సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తుల్ని, తిరగబడేది తెలియనటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా చంపేసి వాళ్ళ కుటుంబాన్ని అనాథలు చేసి ఆ కుటుంబం ఈరోజు ఆ తల్లి కానీ పడే వేదన, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు పడే వేదన చూస్తే అందరికీ కూడా చాలా జాలేస్తుంది. కాబట్టి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇలాంటి దుశ్చర్యలకి ఎప్పుడు ఏ పార్టీ కూడా పాల్పడలేదు. ఈ విధమైనటువంటి సంఘటన జరగడం మా పార్టీ తరఫున మేము చాలా బాధపడుతున్నాం. బలమైనటువంటి కేసులు కట్టి మళ్ళీ కూడా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇలాంటి దుశ్చర్యలకు ఎవరూ పాల్పడకుండా పోలీస్ శాఖ వారు కూడా నిరోధించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.